సో అందుకని జగన్ అక్కడ పిలిపించుకున్నాడు. ఇక్కడ ఏంటంటే సినిమా వాళ్ళకి ఇక్కడ ఎక్కువ వల్నరబుల్. జగన్కి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఏదన్నా సినిమాలు రిలీజ్ అప్పుడు ఇబ్బంది పెట్టగలరు తప్ప ఇంకేం చేయలేడు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అందరూ ఆస్తులు ఉంటాయి, వీళ్ళ పిల్లలు ఉంటారు, అందరూ ఇక్కడే ఉంటారు. పైగా వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ రగల్చగలరు, తెలంగాణ ఆంధ్ర అనగలరు. ఈ ప్రాబ్లమ్స్ అంత ఉంటాయి కాబట్టి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు బాగా వల్నరబుల్గా ఉంటారు. అందుకని కేసీఆర్కి అయినా గతంలో భయపడ్డారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా భయపడే పరిస్థితి. సో తనకి ఎవరు ఇది కాలేదని నాగార్జున సంబంధించిన అది కూలగొట్టడం కావచ్చు, అట్లాగే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కావచ్చు, అంటే అన్థింకబుల్ అంటారు, అంటే ఊహించని విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. ఆ తర్వాత అందరూ క్యూ కట్టారు, రేవంత్ రెడ్డి ఈగో సాటిస్ఫై అయింది, ఒక ఒప్పందం అయితే జరిగినట్టు కనపడుతుంది. అందుకనే నేను అప్పుడు కూడా వీడియోలో చూస్తే నేను చెప్పాను, ఇదంతా కూడా పోలీసులు కూడా అప్పుడు మనల్ని తేల్చుకోమని, అంటే ప్రజల్ని తేల్చుకోమని వీడియోలు పెట్టారు. ప్రజల్ని తేల్చుకోమని కాదు పెట్టాల్సింది, కోర్టులో వాళ్ళు క్లియర్గా సాక్ష్యాలను సబ్మిట్ చేయాలని. ఇప్పుడు ఏమైంది, ఒప్పందాలు ఏదో జరిగినట్టుగా ఉంది, అందుకని ఈ కేసును మెల్లగా నీరుగారు చేయడం అనేది జరుగుతుంది. ఇలాగా చేసినప్పుడు రేపు ఈయన మీద కేసు కూడా నిలవకపోవచ్చు ఖచ్చితంగా. సో కాకపోతే ఏంటంటే అప్పుడు అవసరాల రీత్యా తన పర్సనల్ ఈగో రీత్యా ఇబ్బంది పెట్టాలని, ఈవెన్ ఇంటీరియం బెయిల్ వచ్చినా కూడా ఒక నైట్ జైల్లో ఉంచడానికి వాళ్ళు ప్లాన్ చేశారు, జైల్లో ఉన్నాడు. దాని తర్వాత అందరూ సరెండర్ అయిపోయారు. సో ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్గా మోటివేషన్ వల్ల జరిగిన వ్యవహారం తప్ప నిజంగా తొక్కిసలాటికి బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటున్నారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు విజయ్ ఉన్నాడు, తమిళ దళపతి విజయ్, అతను సెప్టెంబర్ 27వ తేదీ కరూరు దగ్గర ఒక దీనికి వెళ్ళాడు సభకి. అప్పుడు 41 మంది చనిపోయారు తొక్కిసలాట్లు, దాదాపు 100 మంది పైన గాయపడ్డారు. ఆయన మీద కేసు పెట్టలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. సో ఇక్కడ అక్కడన్నా ఇంకా ఆయన నెగ్లిజెన్స్ ఉంది క్లియర్గా, ఎందుకంటే మార్నింగ్ వస్తానన్న వ్యక్తి నైట్ 7:30కి వెళ్ళాడు. సో రోజంతా వాళ్ళు వెయిట్ చేయడం అదంతా ఉంది క్లియర్గా, అతని నెగ్లిజెన్స్, అతని పార్టీ టీవీకే పార్టీ నెగ్లిజెన్స్ కనపడుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ నెగ్లిజెన్స్ కానీ లేకపోతే అల్లు అర్జున్ వాంటెడ్లీ హామ్ చేయాలనే ఉద్దేశంతో కానీ వెళ్ళలేదు. కాకపోతే అక్కడ థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ సెక్యూరిటీ కావచ్చు, కొంత ప్రాపర్గా మెజర్స్ తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ కేసులేమో అతన్ని అరెస్ట్ చేయలేదు, ఇక్కడేమో ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇతని మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇతను వాంటెడ్లీ ఇంటెన్షనలీ హామ్ చేయడానికి వెళ్ళాడని 118 పెట్టి, కల్పబుల్ హోమిసైడ్ 105 పెట్టి ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పొలిటికల్గా ఉపయోగపడిన రోజులు ఉపయోగించుకుంటారు, అది అయిపోయినాక కోర్టులో నీరుగార్చడానికి స్వయంగా ప్రభుత్వాలే పోలీసులే సరైన సాక్ష్యాధారాలు పెట్టకపోవడం కోర్టులకి మెల్లమెల్లగా వీగిపోయేట్టుగా చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ ఇది. సో అందుకే ఇప్పుడు లేకపోతే డీటెయిల్ రెండోసారి ఒకసారి రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కాదా మళ్ళీ ఎందుకు పెట్టలేదు అంటే క్లియర్గా ఈ కేసు నిలబడదనే విషయం మనకి అర్థమైపోతుంది. కోర్టు ఇప్పుడు మళ్ళీ అడిగింది కాబట్టి వీళ్ళైతే డీటెయిల్ ఎవిడెన్స్ పెట్టాలి. ఎందుకంటే డీటెయిల్ ఎవిడెన్స్ రికగ్నిషన్ అనేది బిఎన్ఎస్ చట్టం ద్వారా వచ్చింది. ఇంతకుముందు డీటెయిల్ ఎవిడెన్స్ని పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు డీటెయిల్ ఎవిడెన్స్ని రికగ్నైజ్ చేసి డీటెయిల్ ఎవిడెన్స్ కూడా ఎవిడెన్స్లో కిందికి వస్తుంది. అందువల్ల కోర్టు నిర్దిష్టంగా ఆ రోజు వీడియోలు అవన్నీ హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పింది. సో అవి లేకుండా ఛార్జ్షీట్ నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు, వేసినప్పుడు కోర్టు అడిగిన పద్ధతిలో హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి.